సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీకు బంగారం లాంటి జీవితాన్ని అందిస్తున్నానమ్మా, అందుకో తల్లి, జార విడుచుకోవద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి నీ కోసమే వచ్చాను, నేనంతా ఉంటాను బిడ్డ, ప్రతి చోట వ్యాపించి ఉంటాను, నీతో జీవితంలో నేను కూడా నడిచి వస్తూనే ఉంటానమ్మా. నీ జీవితం ఇక మారబోతుంది తల్లి, నీ భారాన్ని మొత్తం నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించి ప్రతిరోజు నీకు చెబుతూనే ఉంటాను కదా. నీకు ఇష్టపడ్డ జీవితాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను తల్లి. కాబట్టి ఆనందంగా ఉండు, నన్ను తలుచుకుంటూ ఉండు. నీలో ఉన్న తీరని సమస్యలకు తీర్పు అనేది ఇస్తాను బిడ్డ. ఎవరి దగ్గర కూడా వివాదం, విసుగు, వితండవాదం వద్దు తల్లి. చాలా మంది జీవితాల్లో వాళ్ళు విసుగు చెంది ఉన్నారు. విసుగు చెంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బిడ్డ. దయచేసి నీకు కలిగిన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు, గందరగోళంలోకి నెట్టుకోకు, ఎదిరించి పోరాడు. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలనే ఎల్లవేళలా నీతోనే ఉంటున్నానమ్మా నేను. నువ్వు చూడని సమస్యలు కాదు, నువ్వు చూడని కష్టాలు కాదు, కానీ దిగులు చెందవద్దు బిడ్డ, భయపడకు. నీతోనే ఉండి నీకు బంగారం లాంటి జీవితాన్ని నీకు తిరిగి ఇస్తాను. నీకు చాలాసార్లు సత్యవాకు ఇస్తున్నాను కదమ్మా. జీవితాన్ని పోగొట్టుకోవద్దు, ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు మాత్రమే పట్టుకోలేదు, నీతో పాటు నీ బాబాని కూడా పట్టుకుని ఉన్నాను బిడ్డ. నిన్ను చెయ్యి వదలను తల్లి, నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని వదలను. ఏది కూడా తప్పు కాదమ్మా, ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు, అంతా మారుతుంది. అలా మారుతుంది అని నమ్మకం పెట్టుకో. నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరిక నీ జీవితాన్ని దగ్గరికి చేరబోతుందమ్మా. నువ్వు జీవించిన జీవితాన్ని నువ్వు జీవించాలనుకున్న బంగారం లాంటి జీవితం పొందాలని అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు అనుకున్నటువంటి జీవితాన్ని నీ చేతిలో పెడతాను. ఇప్పుడు జరిగేది ఏదీ తప్పు జరగదు, అన్నీ సరైన దారిలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భం చూసి భయపడవద్దు. ఈ సందర్భం ఇప్పుడు ఉంటుంది, తర్వాత మాసిపోతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండు. కొన్ని విషయాలు జరిగేటప్పుడు అర్థం కావు బిడ్డ, కొన్ని విషయాలు జరిగిన తర్వాత అర్థమవుతాయి. కాబట్టి మౌనంగా ఉండు, మౌనం వహించు. నీ సాయి తండ్రి ఏది కూడా వ్యతిరేకంగా జరగనివ్వనమ్మా. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు బిడ్డ, నీకైనది నీ దగ్గర చేరుస్తాను. నీతో నీ బాబా తోడుగా ఉంటాను. నీతో నీ సాయి తండ్రి ఎల్లవేళలా తోడుండగా నీకు భయమెందుకు చెప్పు? ప్రశాంతంగా జీవించు బిడ్డ, అంతా శుభమే జరుగుతుంది. నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.